పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం 2025ను విశాఖ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి ఆదిశేషు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి దొరుకుతుందని, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధికి బ్యాంకులు భాగస్వామి కావాలని ఆయన కోరారు. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ విశ్వజిత్ మహాంతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు తమ బ్యాంక్ కూడా ఎంఎస్ఎంఈ ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారులకు అన్ని విధాలా సహకరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం సర్కిల్ హెడ్ బ్యాంక్ డీజీఎం నీలిమా సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్న వారందరినీ ముఖ్య అతిథులు శాల్వా మెమోంటోస్ తో సత్కరించారు. ఈ కార్యక్రమం బ్యాంక్ ఏజీఎంలు మనోజ్ కుమార్ సేత్, ప్రదీప్ కుమార్ బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు. MSME outreach program which is circulated and other entities and which is పారిశ్రామికవేత్తలు and customers అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నా పేరు ఆదిశేషు, నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ సెంటర్ విశాఖ. సో చాలా ఆనందంగా ఉంది ఇలా మీతో కలుస్తున్నందుకు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న పిఎంపి వారికి నా కృతజ్ఞతలు. సో ఫస్ట్ మరి జిల్లా పరిశ్రమ కేంద్రం విశాఖపట్నంలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ చేసే గ్రౌండ్ లెవెల్లో ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేసే మెయిన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇందులో ఒకసారి గమనిస్తే మనకి ఎంఎస్ఎంఈస్ ఎంప్లాయ్మెంట్కి కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్కి కానీ ఓవరాల్గా ఎకనామిక్ డెవలప్మెంట్కి కానీ చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయి ఈరోజు గమనిస్తే. మరి అట్లాంటి ఎంఎస్ఎంఈస్కి ఉండే ప్రాబ్లమ్స్ మరి వాటికి సొల్యూషన్ పార్ట్గా అనదర్ మెయిన్ ప్రాబ్లం ఈరోజు యాక్సెస్ టు ఫైనాన్స్. ఫైనాన్స్ సంబంధించి ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ప్రజెంట్గా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లాగా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంలో పార్ట్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నది. థ్యాంక్స్ టు ద పిఎంపి. అండ్ అలాగే ఒకసారి జిల్లా పరిశ్రమ కేంద్రానికి సంబంధించి చిన్న బ్రీఫ్గా ఈరోజు we as banker, the country considers today's MSMEs to be the next generation's corporates. Those who are big corporates, big MNCs, they have been at some point in time MSMEs only. Or these corporations, these big companies that we are seeing, they were once upon a time MSMEs. So this outreach program, we are reaching out to future big MNCs and big corporates. This is the vision of ours. This is the vision of the country. So next comes the government sponsored loans. Like once upon a time there used to be some amount of apathy from the banker side to lend them, but now we consider MSMEs not as a service, it is a commercial decision. So wherever there is a government sponsored loan proposal, we also give equal emphasis that we consider as a business proposition. Wherever it is, if there is a lendability, if the proposal is bankable, we are eager to do it. My assurance to MSME Directorate, to DIC, to KVIC, to KVIB, through the people present here, we consider each and every proposal. I think more you come. Like PNB Vishwakarma, then Surya Ghar scheme also we have got, and almost 200 loans we have already sanctioned in the last 2 months. PM Modi is in a large way advertising this, and he's promoting this PNB Surya Ghar scheme, where all the banks are sanctioning loans, and PNB Swanidhi also we have got. Swanidhi scheme also, most of our borrowers are taking advantage of that. And all the branch managers here, I am well aware that all of them are proactively sanctioning these loans. I wish all